హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 50% సబ్సిడీ మీద ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ కానీ, లేదంటే తైవాన్ స్ప్రేయర్ కానీ, లేదంటే బ్యాటరీ పంపులు కానీ, ఇవి సబ్సిడీ మీద 50% సబ్సిడీతో మనకి రైతులకైతే అందించడం జరుగుతుంది ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఏపీలో వచ్చేసరికి కల్టివేటర్ కానీ, లేదంటే ప్లవ్ కానీ, రోటోవేటర్ కానీ, తైవాన్ పంపు కానీ, ఛార్జింగ్ పంపులు కానీ ఓన్లీ కూడా ఈ మంత్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొన్ని ఇంప్లిమెంట్స్ అయితే యాడ్ అవుతాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కల్టివేటర్ వచ్చేసరికి 20,300 రూపాయల వరకు కూడా మార్కెట్లో అంటే సబ్సిడీ మీద అయితే రావడం జరుగుతుంది. అంటే బయట మార్కెట్లో 33,000 రూపాయల మార్కెట్లో ఉంటే ఇప్పుడు 20,300 రూపాయలకే మనకి సబ్సిడీ మీద ఎవరైతే పాస్బుక్ 5 ఎకరాల లోపు ఉండి సో ఎవరైతే ట్రాక్టర్ ఉన్నారో సో వాళ్ళకి 20,300కే మనకి రావడం అయితే జరుగుతుంది. అదే బయట మార్కెట్లో 33,000 రూపాయల వరకు కూడా ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ప్రైస్ అనేది మనకి మార్కెట్లో 33,000 కొనుక్కుంటే సో ఇక్కడికి కంపేర్ చేసినప్పుడు ఒక 40% వరకు కూడా వేరియేషన్ ఉంటుంది. 50% అంటారు కానీ ఓపెన్ మార్కెట్లోకి మనం డబ్బులు పెట్టి తీసుకోవాలంటే ఒక 40% డిఫరెన్స్ ఉంటుంది. అంతకు మించి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్నెస్ కానీ మనకి సబ్సిడీ మీద వచ్చేవి కొంచెం క్వాలిటీ కూడా బెటర్గా ఉంటాయి మనం బయట తీసుకునే వాటి మీద. సో తైవాన్ పంపు కూడా మనకి 15,000 రూపాయల చిల్లర అయితే ఉండడం అయితే జరిగింది. బయట మార్కెట్లో అదే 25,000 రూపాయల వరకు కూడా ఈ సబ్సిడీ మీద ఇచ్చే పంపులు అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నెల వరకు రోటావేటర్ అయితే మండలానికి 2 అంటున్నారు ఏపీలో. అది నెక్స్ట్ మంత్ అయితే కనుక నార్మల్గా వస్తాయి అని అంటున్నారు. సో ఒకసారి మీ అధికారులని కనుక్కొని ఒకసారి మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కూడా తీసుకోండి. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడెప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఆపేస్తూ ఉంటారు. కాబట్టి నీడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. తెలంగాణలో మటుకి మహిళా రైతులకి మాత్రమే అని చెప్పి అంటున్నారు. ఎవరైతే భూమి ఉండాలి, వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి అడగండి. అక్కడున్న పరిస్థితులు అంటే అక్కడున్న ఇంప్లిమెంట్స్ ఏమి ఇస్తున్నారు అనేది కనుక్కోండి. ఎందుకంటే నేను ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, గొర్రె కొందాము, రెండోది ఆల్టర్నేట్గా ఉండాలి, సో ఏదైనా మార్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు నేను ఎప్పటి నుంచో బయట ట్రై చేస్తూ ఉంటే వంగిపోయినవి అయ్యే దాదాపు బయట మార్కెట్లో 20,000 రూపాయల వరకు కూడా సెకండ్ హ్యాండ్ చెప్పడం జరుగుతుంది. కొత్త దానికి వెళ్తే 35,000 చెప్తున్నారు. సో అంత రేటు పెట్టి ఏం కొంటాము ఇప్పుడు ఉన్న పరిస్థితి కానీ ఆలోచించి ఆగడం జరిగింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు కల్టివేటర్ కానీ ప్లవ్ కానీ మనకి తక్కువ రేటుకి వస్తుంది 20,000 రూపాయలకి అని చెప్పి మేము అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు కొంతమందికైనా ఉపయోగపడుతుంది, కొంతమంది తెలియదని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి సో ఈ వీడియో నచ్చినట్లయితే జనరల్ టాపిక్స్ మీద కూడా వీడియో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.